పులిని వేటాడాలంటే పులి కన్నా బలంగా ఉండడం కాదు, దానికన్నా తెలివిగా ఆలోచించాలి. తప్పటడుగు వేస్తే పులికి ఆహారం కావాల్సిందే. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అలానే ఉంది. పులి లాంటి బలమైన వ్యక్తిని ఢీకొనేందుకు సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు పార్టీ పుట్టి ముంచేదాకా తెచ్చుకుంటారు. అక్కడ గెలుపు సంగతి పక్కన పెడితే పార్టీ ఉనికైనా మిగులుతుందా అనేది అనుమానంగా మారింది. అక్కడ వైసీపీ చేస్తున్న తప్పిదాలేంటి? ఇంతకీ ఎవరా పవర్ఫుల్ ప్రత్యర్థి? యుద్ధంలో ప్రత్యర్థిని అంచనా వేయకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఊహించలేం. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. హిందూపురం అంటే మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించేవారెవరూ లేకుండా పోయారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా హిందూపురంపై పట్టు కోసం చాలా ప్రయత్నాలు చేసింది. గెలుపు అంచుల దాకా వెళ్లగలిగారేమో కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంతాన్ని పసుపు కోటగా మార్చేశారు. ఆ తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ ఆ కంచుకోటను పదిలంగా ఉంచారు. గతంలో ఎన్టీఆర్, హరికృష్ణ ఇక్కడ గెలిచి ప్రత్యర్థులపై పైచేయి సాధించారేమో కానీ ఇప్పుడు బాలకృష్ణ ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడమే కాదు, ఏకంగా పునాదులు కూడా కదిలిస్తున్నారు. 2014 నుంచి వైసీపీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది. అప్పటి నుంచి ఇక్కడ గెలుపు కోసం ఆ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే తెలిసి చేస్తోందో తెలియక చేస్తోందో కానీ ప్రత్యర్థి బలాన్ని సరిగా అంచనా వేయకుండా వైసీపీ హిందూపురంలో తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నది నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ వారసుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు బాలయ్య. తన తండ్రి అన్న బాటలోనే హిందూపురం నుంచి బరిలోకి దిగారు. అప్పటికీ అక్కడ వైసీపీ నుంచి లోకల్గా బలమైన నవీన్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో తొలిసారి బాలకృష్ణ పోటీ చేయడంతో సైకిల్ పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా పనిచేసింది. అయినా వైసీపీ నుంచి నవీన్ అప్పట్లో గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా బాలకృష్ణ తొలిసారి పోటీ చేసినా హిందూపురంలో మాత్రం ఆ పార్టీ మెజారిటీ 10,000కే టీడీపీని పరిమితం చేయగలిగింది వైసీపీ. బాలకృష్ణ పోటీలో ఉండడంతో హిందూపురంలో భారీ మెజారిటీ వస్తుందని ఊహించారు. కానీ నవీన్ నిచ్చల్ లాంటి నాయకుడు ప్రత్యర్థిగా ఉండడంతో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడిచింది. ఆ ఊపులోనూ హిందూపురం కంచుకోటను కూడా వైసీపీ బద్దలు కొడుతుందని అంతా ఊహించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వైసీపీ ఊహించని విజయం సాధించినా హిందూపురంలో మాత్రం బోల్తా పడింది. 2019 ఎన్నికల్లో బాలకృష్ణ గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి కారణం ఇక్కడ బాలకృష్ణ చేసిన అభివృద్ధో లేకపోతే ఆయనకున్న చరిష్మాతోనో ఇక్కడ గెలవలేదు. వైసీపీ వేసిన తప్పటడుగు టీడీపీకి కలిసొచ్చింది. ఎందుకంటే హిందూపురంలో మొదట్నుంచి వైసీపీకి నవీన్ నిచ్చల్ బలమైన నాయకుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ని హిందూపురం నుంచి బరిలోకి దింపింది వైసీపీ. పైగా ఆయన ఎన్నికలకు కేవలం 2 నెలల ముందే హిందూపురానికి వచ్చారు. అయితే లోకల్ నాయకుల సపోర్ట్ లేకుండా గెలవడం సాధ్యం కాదన్న విషయాన్ని వైసీపీ గ్రహించలేకపోయింది. మైనార్టీ అస్త్రంతో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఒక్కబోర్లా పడింది. 2 సార్లు ఇలా దారుణ పరాభవం తర్వాత కూడా వైసీపీ మేలుకోలేదు. ఇక్బాల్పై స్థానిక నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఆయనకే పదవులిస్తూ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్సీగా, వైసీపీ ఇన్ఛార్జిగా దాదాపు 4.5 ఏళ్ల పాటు పనిచేశారాయన. అయినా పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు సరికదా, మరింత కష్టాల్లో పడింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు వైసీపీ అప్పటికప్పుడు ఇక్బాల్ని మార్చినా మళ్లీ మరో తప్పటడుగు వేసింది. మొన్నటి ఎన్నికల్లో కూడా నవీన్ నిచ్చల్ని పక్కన పెట్టింది. పార్టీలో గ్రూపుల్ని ఏకం చేయకుండానే కురుబ దీపిక అనే మహిళను తెరపైకి తెచ్చింది. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపిక. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. అయినా క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు ఆర్థికంగా బలంగా ఉండడంతో ఆమె వైపు మొగ్గు చూపింది వైసీపీ అధిష్టానం. దీపిక చాలా వరకు బాలకృష్ణకి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కూటమి గాలి బలంగా ఉండడంతో బాలకృష్ణ
హ్యాట్రిక్ కొట్టారు. పైగా ఏకంగా 30,000 మెజారిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తే ఇక్కడ బాలకృష్ణ శక్తి సామర్థ్యాల కంటే వైసీపీ వేస్తున్న వ్యూహాలే తప్పటడుగులుగా మారుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. లోకల్గా ఉన్న బలమైన నాయకులను పక్కన పెట్టి ఎక్కడి నుంచో అభ్యర్థులను తీసుకొచ్చి దింపడం, వారు కీలక సమయంలో హ్యాండ్ ఇవ్వడం వంటి పరిణామాలతో వైసీపీ దారుణ పరాభవానికి కారణమైంది. హ్యాట్రిక్ విజయం అందుకున్న బాలకృష్ణ వైసీపీని మరోసారి ఓడించారని సంతృప్తి చెందలేదు. హిందూపురంలో ఏకంగా ఆ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 10 మంది కౌన్సిలర్లను, ఒక మున్సిపల్ చైర్పర్సన్ని టీడీపీలోకి లాగేశారు. మరో 10 మంది ఎంపీటీసీలు, ఇతర నాయకులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. రేపో మాపో వారు కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ చాలాసార్లు గెలిచినా వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ ఏకంగా వైసీపీ పునాదుల్ని కదిలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఓ కార్యకర్త ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో కూడా వైసీపీ నుంచి గట్టి పోరాటం చేసే నాయకుడు కనిపించడం లేదు. దీపిక, నవీన్ నిచ్చల్ మాట వరుసకు పరామర్శించినట్లు వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు పార్టీలో నాయకులంతా ఒక్కొక్కరు చేజారిపోతుంటే వారిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎన్నికల ముందు వైసీపీ కార్యాలయానికి పడ్డ తాళాలు ఇప్పటిదాకా తీయలేదన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో దీపిక అప్పుడప్పుడు అందుబాటులో ఉన్నా అంత యాక్టివ్గా లేకపోవడంతో ఇప్పుడు హిందూపురంలో వైసీపీకి దిక్కెవరన్న ప్రశ్న వినిపిస్తోంది. అధిష్టానం చేసిన ప్రయోగాలతో నవీన్ నిచ్చల్ ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఆయనకు ఈసారి బాధ్యతలు ఇవ్వకపోతే అసలు పార్టీలో ఉంటారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని చెప్పా పెట్టకుండా తప్పించి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్కి ఆ బాధ్యతలు అప్పజెప్పారు. వైసీపీ చేస్తున్న ఇలాంటి తప్పిదాలతోనే పార్టీ మరింత నష్టపోతోందని హిందూపురంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా బాలకృష్ణ లాంటి బలమైన వ్యక్తిపై తెలివిగా వ్యవహరించి సరైన నాయకుడిని దించకపోతే పార్టీ మనుగడే కష్టమయ్యేలా ఉందని పార్టీ క్యాడర్ చెబుతోంది. మరి వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా సరైన వ్యూహాలతో ముందుకెళ్తుందా, లేక గతంలో చేసిన తప్పిదాలనే చేస్తుందో చూడాలి.